కాకినాడ రేచర్లపేట గోకావారి వీధిలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ స్పోర్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ కాశీ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో అతిథులుగా పూలే అంబేద్కర్ సీనియర్ భావజాలకులు ఐతాబత్తుల రామేశ్వరరావు, రాజమహేంద్రవరం స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గుబ్బల రాంబాబు, రాజమహేంద్రవరంకు చెందిన పూలే సామాజిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నాయనాల కృష్ణారావు, అంబేద్కర్ విగ్రహ ప్రదాత అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలి అని వారు పిలుపునిచ్చారు. ఈ సభకు ముందుగా అంబేద్కర్ స్పోర్ట్స్ యూనియన్ సభ్యులు పందిరి సుధీర్ కుమార్ ఆహ్వానం పలకగా సభ్యులు గండేటి రామతిలక్ వందన సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య మండలి విశాఖపట్నం వారిచే ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంబేద్కర్ స్పోర్ట్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు అంబేద్కర్ స్పోర్ట్స్ యూనియన్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈవేళ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైనటువంటి వ్యక్తిగా మన భారతీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఐక్యరాజ్య సమితి ద్వారా మరి ఈరోజు ప్రపంచ నాలెడ్జ్ దినోత్సవంగా ఏప్రిల్ 14న జరుపుకునే స్థాయికి ఒక భారతీయుడు వెళ్ళాడంటే భారతీయులందరూ గర్వించాలి. ఈరోజు అంబేద్కర్ గారు ఆశించినట్టుగా నేను ఇక్కడ రేచర్లపేట నివాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చదువు మాత్రమే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నటువంటి నినాదంతో అందరూ చదువుకోవాలి, విజ్ఞానవంతులు కావాలి, ఉద్యోగాల్లో రాణించాలి. ఈ భారతదేశానికి మరి అంబేద్కర్ అందించినటువంటి ఆలోచనలు కానివ్వండి, ఆయన ఆశయాలను కానీ ముందుకు తీసుకెళ్లాలని ఈ కమిటీ వారిని ఇక్కడ అవకాశం ఇచ్చిన అందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అప్పుడు బాబా అతను అంటాడు కోర్టు జడ్జి, అదేంటి పిచ్చోళ్ళకున్నావు వెళ్ళిపో నువ్వు ముందు అన్నాడు. అలా కాదు, నేను వెళ్ళిపోతే నా అబ్బాయిని నేను బ్రతికించలేను, కానీ 49 మంది 49 మంది ఉన్న దేశ ద్రోహుల కింద కేసు వేసిన వాళ్ళందరూ కూడా ఉరిశిక్ష పడుతుంది. అందుచేత ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఈ కేసు చూసుకుని వెళ్తానంటే కోర్టు వాళ్ళు ఏం చేశారంటే ఆ కేసు కొట్టేసింది. బాబాసాహెబ్ ఇంటికి వెళ్తాడు, కొడుకు చనిపోయినాడు. ఈ రకంగా బాబాసాహెబ్ పిల్లలందరినీ పోగొట్టుకుని నీ కొరకు, నీ దేశం కొరకు, నీ మనుషుల కొరకు అది త్యాగం చేసిన మహోన్నతుడు బాబాసాహెబ్. అందరూ ఆయనకి ధన్యవాదాలు ఎన్ని చెప్పినా మరి తక్కువ అని చెప్తూ సెలవు తీసుకున్నాం. మరి చాలా సంతోషం, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే ఈ రోజున మనం అందరం కూడా ఇలా ఉండగలిగాము. అది అందరికీ తెలుసును. మరి ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పరిపాలన జరుగుతుందంటే అది యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే జరుగుతుంది. అలాగే ఈ దేశ ప్రజలందరూ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా అందరూ సమానంగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. ఒక దళితుల కోసమే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ అందరి యొక్క క్షేమం కోరినటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కరే. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. అలాగే ప్రతి స్త్రీకి మగవాళ్ళతో సమాన హక్కు కల్పించారు. అలాగే రాజకీయంగా మరి అలాగే ఉద్యోగాల్లో అన్నింటిలో కూడా స్త్రీకి స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బాబాసాహెబ్ వ్యక్తి ఎప్పుడు కూడా అందరి కోసం ఆలోచించేవాడు. బాబాసాహెబ్ అందరి వాడు. అలాగే కమిటీ వారికి నా యొక్క జై భీములు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా జై భీములు తెలియజేస్తున్నాను.